అంగవైకల్యమని అదరలేదు, కాళ్లు చచ్చుబడిపోయాయని అధైర్యపడలేదు. పట్టుదలే పెట్టుబడిగా మొక్కవోని ధైర్యంతో చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణిస్తోంది. విధి వెక్కిరించిన పట్టుదల ధైర్యంతో ఆటలు ఆడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి త్రోబాల్లో బహుమతులు సాధించింది. కంబోడియా దేశంలో జరిగిన త్రోబాల్ పోటీల్లో బంగారు పథకం సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. చదువులోనే కాదు ఆటల్లో ప్రతిభ చాటుతున్న వరంగల్ కేయూలో పిహెచ్డి విద్యార్థిని రమాదేవి విజయగాథపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. కాళ్లు లేకున్నా చేతుల సహాయంతో బైక్ నడుపుతున్న ఈమె పేరు రమాదేవి. స్వస్థలం వరంగల్ జిల్లా చింతలపల్లి గ్రామం. చిన్నతనంలోనే ఆమెకు విధి చిన్నచూపు చూసింది. పోలియోతో కాళ్లు చచ్చిపడిపోయాయి. అయినా నిరాశ చెందలేదు. పాఠశాలలో చదువుకునే సమయంలో తన స్నేహితులు ఆటలు ఆడుతుంటే చూసి తాను కూడా ఏదైనా ఆట ఆడాలని అనుకుంది. అనుకున్నట్లుగానే త్రోబాల్ ఆడటం ప్రాక్టీస్ చేస్తూనే వరంగల్ కేయూలో పీజీ పూర్తి చేసింది. త్రోబాల్ ఆటల్లో తన స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ విశ్వవిద్యాలయాల స్థాయిలో బహుమతులు సాధించారు రమాదేవి. డిగ్రీ పీజీ పూర్తి చేసిన రమాదేవి పీహెచ్డీ చేస్తూనే స్నేహితురాలి దగ్గర ఉంటూ షాట్ పుట్, జావెలిన్ త్రో క్రీడల్లో ప్రావీణ్యం సాధించారు. కంబోడియా దేశంలో జరిగిన అంతర్జాతీయ పారాలింపిక్స్ త్రోబాల్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. భవిష్యత్తులో తనలాంటి వారికి సహాయ సహకారం అందిస్తానని చెబుతున్నారు. 2016లో నేను ఇక్కడ పీజీ చేస్తున్నప్పుడు మాకు ఇట్లా గేమ్స్ ఉన్నాయన్న విషయాన్ని ఇక్కడ మన ప్రశాంత్ అని మాకు తెలుసు, మా కేటగిరీనే, అతనే చెప్పాడు అనమాట. అతను చెప్పడం వల్ల మేము ఇట్లా ఫస్ట్ జస్ట్ ఎలా ఉంటుంది మాకు కూడా అంత ఐడియా లేదు అప్పటి వరకు. ఎవరు చూసినా మీకేం గేమ్స్ ఉంటాయి, మీరు ఎట్లా ఆడతారు, మీరు అసలు మీకు గేమ్స్ ఉంటాయా అని క్వశ్చన్స్ రేజ్ చేసేవాళ్ళు. సో మాకు అదే క్వశ్చన్ అట్లనే ఫీల్ అయిపోయి ఉంది అనమాట. సరే చూద్దాం ఒకసారి, మనకంటూ ఉన్నాయి అంటున్నారు కదా, మనమైనా వెళ్తే బెటర్ కదా, మనకు తెలుస్తుంది ఒక సోర్సెస్ అనేది అనిపించింది. కాళ్లు చచ్చిపడిపోయినా ఆత్మస్థైర్యంతో అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని బహుమతులు సాధించిన రమాదేవిని చూస్తుంటే గర్వంగా ఉందని కేయూ విద్యార్థులు అంటున్నారు. రమాదేవిని స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా చదువుకుంటూనే క్రీడల్లో రాణిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కాంబోడియా దేశంలో పారా ఒలింపిక్స్ లో అక్క బంగారు పథకం సాధించడం చాలా గర్వకారణం. యూనివర్సిటీ పరిధిలో చదువుకున్న అక్కను మేము స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో విజయాలు మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచిన రమాదేవి కంబోడియా దేశంలో అంతర్జాతీయ పారా సిట్టింగ్ త్రోబాల్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించడంపై అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రమాదేవి ఆత్మస్థైర్యంతో పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించడం కేయూ విద్యార్థి లోకానికి స్ఫూర్తిగా నిలిచిందంటున్నారు. కాంబోడియా దేశం లోపల జరిగినటువంటి పారా ఒలింపిక్స్ లో త్రోబాల్ గేమ్ లోపల పాల్గొన్నటువంటి మన కాకతీయ యూనివర్సిటీ ముద్దుబిడ్డ రమాదేవి మన ఇండియా తరపున మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందినటువంటి రమాదేవి మన కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చదువుతూ మన ఈ రోజున పారా ఒలింపిక్స్లో పాల్గొని త్రోబాల్ గేమ్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడము మన కాకతీయ యూనివర్సిటీకే కాకుండా మన తెలంగాణకు, వరంగల్ జిల్లాకు, తెలంగాణకు కూడా గర్వకారణం అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. చూశారుగా, ఆమె దృఢ సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. విధి వెక్కిరించిన పట్టుదలతో తనలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి కంబోడియా దేశంలో అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన రమాదేవి అందరికీ ఆదర్శనీయురాలు. విధిని సైతం ఓడించి జీవితంలో విజేతగా నిలిచిన రమాదేవి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. తను దివ్యాంగురాలునని చింతించలేదు, నడవలేని స్థితిలో ఉన్నానని బాధపడలేదు. ఎన్నో అవమానాలను భరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. పారా ఒలింపిక్స్లో జరిగినటువంటి గేమ్స్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించారు. తనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.